మందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీ హృదయ స్థితిని, నీ హృదయములో ఉన్న వేదనను, దుఃఖమును ఎరిగి ఉన్న దేవుడు నీకు తన వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. నేస్తమా, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు వేదన చెందుతూ ఉన్నావా? నీ బిడ్డల జీవితము ఎట్టి రీతిగా ఉండబోతోందో అని చింతిస్తూ ఉన్నావా? నీ దేవుడు నీ పక్షాన ఉన్నారు. నీ దేవుడు జాలి కలిగిన, ప్రేమ కలిగిన, వాత్సల్యత కలిగిన తండ్రి అయి ఉన్నారు. కనుక ఏ తండ్రి కూడా తన పిల్లలను గాలికి వదిలేసి తన పిల్లల నాశనమును కోరుకునేవారుగా ఉండరు. ఒకవేళ యహలోకపు తండ్రి అట్టి రీతిగా ఉండినా ఉండొచ్చేమో కానీ, సృష్టికర్త అయిన నీ తండ్రి అయిన దేవాది దేవుడు ఎప్పుడూ కూడా అట్టి రీతిని లేనే లేరు. కనుక నీ బిడ్డల విషయమై నీకు చింతవలదు నేస్తమా. నీ బిడ్డలను, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నీకు పుట్టిన వారిని నేనే ఆశీర్వదిస్తాను అని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. నేస్తమా, నీ బిడ్డల విషయమై నీవు చింతించకు. నీ బిడ్డలను ప్రేమించి, లాలించి, పోషించి, జీవింపచేసే దేవుడు నీ దేవుడై ఉన్నారు. నిన్ను నడిపిస్తున్నారు, నిన్ను జీవింపచేస్తున్నారు. అట్లానే నీ బిడ్డలను నీకంటే ఘనముగా దేవుడు జీవింపచేస్తారు. ఎందుకంటే ప్రేమ కలిగిన దేవుని నీడలో నీవు జీవిస్తూ ఉన్నావు. కనుక నీ బిడ్డలను గూర్చి నీవు ఎన్నడూ దుఃఖించకు నేస్తమా. నీ బిడ్డలు ఆయన బిడ్డలై ఉన్నారు. మొదట ఆయన బిడ్డలే, ఆయన ఊపిరి, ఆయన జీవము నీ గర్భాన దేవుడు నీ బిడ్డలుగా పుట్టించారు. కనుక నీ బిడ్డలను కాపాడాల్సిన బాధ్యత నీకంటే నీ దేవునిపై ఎక్కువగా ఉంది. కనుక నీవు చింతించకు. వారి బ్రతుకు ఎట్లా ఉంటుంది అంటే, నీటి కాలువల యొద్ద నాటబడిన నెరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నీ బిడ్డల భవిష్యత్తు ఇట్టి రీతిగా ఉండబోతుంది నేస్తమా. నెరవంజి చెట్లు ఎంతటి అక్కడ ముండ్ల పొదలుండినా, గడ్డి ఉండినా, ఏముండినా సరే ఏది వాని యొక్క అభివృద్ధిని ఆపలేదు, ఎదుగుదలను ఆపలేదు. కనుక నీ బిడ్డల భవిష్యత్తు కూడా వారి చుట్టూత ఎంతటి భయంకరమైన పరిస్థితులుండినా, సాతాను ఎన్ని పన్నాగములు పన్నినప్పటికీ కూడా నెరవంజి చెట్ల వలె దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాను అని ఈ దినాన్ని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. నేస్తమా, దేవుని మాటలు యందు విశ్వాసముంచు. నీ బిడ్డలను అట్టి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలువబెట్టనై ఉన్నారు. అట్టి ఉన్నతమైన ఆశీర్వాదములతో నింపి జీవింపచేయనై ఉన్నారు. అయితే నీవు చేయాల్సిన పని ఏమిటో నీకు ఎరుకనే నేస్తమా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీవు దేవుని యందలి భయభక్తులతో జీవించు. నీవు దేవుని యందలి ఎంత భయభక్తులతో నీవు కంకణము కట్టుకొని బ్రతుకుతావో అదే నీ బిడ్డల భవిష్యత్తు అయి ఉంటుంది. అదే నీ బిడ్డలకు నీవిచ్చే ఆస్తి అయి ఉంటుంది. కనుక నీ భయమును బట్టి, నీ భక్తిని బట్టి, నీ జీవితమును బట్టి దేవుడు నీ బిడ్డలను ఎంతో ఉన్నతముగా ఆశీర్వదించనయ్యున్నారు. నీ బిడ్డల భవిష్యత్తును గురించి నీకు దుఃఖము కలిగినప్పుడల్లా నీవు నెరవంజి చెట్టును జ్ఞాపకం చేసుకో. అట్టి రీతిగా దేవుడు నీ బిడ్డలని దీవించనయ్యున్నారు. కనుక సంతోషముగా ఉండి నేస్తమా. నీ బిడ్డలు దేవుని చేతిలో ఉన్నారు, నీవు దేవుని చేతిలో ఉన్నావు. ఎన్నటికీ నీ బ్రతుకు ఆశీర్వాదకరముగానే ఉంటుంది. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. కరుణ వాత్సల్యత కలిగిన రాజా, మీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రాజా. చింతను నాయన తీసివేయండి తండ్రి. నాయన వేదనను పారద్రోలండి అయ్యా. మీ బిడ్డకి నాయన నెమ్మదినివ్వండి, శాంతినివ్వండి నాయన. మీ వాక్కును, మీరిచ్చిన వాగ్దానమును నాయన మది నిండుగా నింపుకొని విశ్వాసముతో, నిరీక్షణతో నాయన ఆనందముగా, హాయిగా జీవించినట్లుగా దీవించండి నాయన. మీ బిడ్డని, మీ బిడ్డ యొక్క బిడ్డల భవిష్యత్తును ఉన్నతముగా ఆశీర్వదించమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము.
కనికరము కలిగిన దేవుడా, మా ప్రియులందరినీ వారి కుటుంబములను మరి ఒకసారి మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించండి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారముల్లో, నాయన ప్రయాణముల్లో తోడుగా ఉండండి తండ్రి. మీ ఆశీర్వాదమును మెండుగా ఇవ్వండి. ముందు వెనుకలు కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి మీ ఆలోచనతో, జ్ఞానముతో నాయన ఆశీర్వాదముల వైపు నడిపించమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. మా ప్రార్థన నాయన మీ సన్నిధికి చేర్చుకొని నాయన మా ప్రియులందరికీ కూడా ఉన్నతమైన ఆశీర్వాదములు నాయన, శాంతివంతమైన బ్రతుకులు అనుగ్రహించి దీవించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన తండ్రి మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.